హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మనం ఈరోజు తెలంగాణ స్పెషల్ సప్పటి తొక్కు ఎలా చేయాలో చూద్దాం రండి. ప్రాసెస్: ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోండి, స్టవ్ పైన ఆయిల్ వేసుకోండి, పోపు దినుసులు వేయండి. అందులో ఆవాలు, జీలకర్ర, మిరపగింజలు వేసిన తర్వాత దింపేయండి. అది ఆయిల్ అనేది హీట్ ఎక్కువగా ఉంటుంది కదా, మళ్ళీ వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే మాడిపోతుంది. సో అందుకే స్టవ్ పై నుండి దింపేసి అందులో ధనియాలు, ఎండుమిర్చి వేయండి. వేసిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. ఫ్లేవరు, ఆ స్మెల్ ఇట్లా ఇల్లంతా వస్తుందండి. పక్కింటి వాళ్ళ దాకా గుమగుమలాడిపోతుంది. చాలా బాగుంటుందండి ఇది. అది వేసిన తర్వాత పోపుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ఇంకో బౌల్లో నువ్వులు మంచిగా వేయించి గ్రైండర్ పట్టుకొని పెట్టుకోండి. అందులో చూడండి, మనం వేయించి పెట్టుకున్నాం. అందులో ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి వేసుకోండి. వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోండి. వేసుకొని ఆ పోపు వేసి కలపండి. కలిపిన తర్వాత మనకు సరిపోయే అన్నీ అందులోకి సరిపోయే మామిడికాయలు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పైన తొక్క తీసేయండి. తొక్క తీసేసిన తర్వాత మనం తురుముకోండి. తురుముకుంటే బాగుంటుందండి. తురుముకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నది ఉంది కదండి, అందులో వేసి కలపండి. కలిపి ఒక గాజు బౌల్లో వేసుకోండి. చాలా బాగుంటుంది ఈ సప్పటి తొక్కు. ఇది 4-5 నెలలు స్టోర్ చేసుకోవచ్చండి ఈ బయట. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది, పాడు కాదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తెలంగాణలో సప్పటి తొక్కు అంటారండి. వేరే స్టేట్లలో నువ్వు గారం, అలా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరుని బట్టి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారండి. టేస్ట్ మాత్రం